హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు బీరకాయ పొట్టుతో పచ్చడి చేస్తున్నాను. చాలా బాగుంటుంది. బీరకాయ మన హెల్త్కి చాలా మంచిది. మనం బీరకాయ కూర చేసుకునేటప్పుడు బీరకాయ పొట్టు తీస్తాం కదా, అది పడేయకుండా దాంతో ఇలా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా బీరకాయ తీసుకొని ఇలా తొక్క తీసుకోవాలి. పైన ఉన్నది తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. బీరకాయలు మనం ముందే శుభ్రంగా కడిగి పెట్టుకొని ఆ తర్వాత ఇలా తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇక్కడ చూపిస్తున్నది, ఇలా తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అందులోకి పచ్చిమిర్చి, టమాటా, ఇంకా బీరకాయ పొట్టు మనం ఇప్పుడు తీసి పెట్టుకున్నాం కదా, ఒక చిన్న సైజు ఆనియన్, రెండు టమాటాలు తీసుకున్నాను, ఒక 10 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా తీసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత అందులో మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనం బీరకాయ తొక్క వేసుకోవాలి ఇందులో. ఆ తర్వాత ముందుగా మనం అన్నీ పెట్టుకున్నాం కదా, కట్ చేసి పచ్చిమిర్చి, ఇంకా టమాటా, ఆనియన్, ఇంకా చింతపండు కొంచెం వేసుకోవాలి. కొంచెమే వేస్తున్నాను చింతపండు. ఇలా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి, మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇక్కడ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. పెట్టి ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ మనం ఆయిల్లోనే మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత చూసారా, మనకి ఇలా ఆయిల్లో ఇలా మగ్గుతుంది. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని అంత మంచిగా కలుపుకోవాలి. చూసారా, ఇలా మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలి, అంత పచ్చివాసన పోయేంత వరకు ఇవన్నీ ఆయిల్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని ఇందులోనే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. బీరకాయ పొట్టు పచ్చడి చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇలా మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఇలా అంతా దగ్గర మంచిగా ఉడకనివ్వాలి. చూసారా, మనకు ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా మనకు మంచిగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత మనం ఇవన్నీ ఆయిల్లో మంచిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అందరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలా పక్కన తీసుకున్న తర్వాత అన్నీ మనం ఇలా మిక్సీ పట్టుకోవాలి. అదంతా చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం బాగా మెత్తని పేస్ట్లా పట్టుకోవద్దు, కొంచెం బరకగానే పట్టుకోవాలి. ఆ తర్వాత మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని మళ్ళీ అందులో ఆయిల్ వేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలి, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం అందులోనే మినప్పప్పు వేసుకొని మంచిగా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మన బీరకాయ తొక్కు పచ్చడి, అది ఇందులో వేసుకోవాలి. మేము బీరకాయ పొట్టు పచ్చడి అంటాం, మీరేమంటారు? బీరకాయ తొక్కు పచ్చడి, పొట్టు పచ్చడి, తొక్క పచ్చడి అంటారు కదా, అలా ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా వేడి అన్నంలో వేసుకొని తింటే బీరకాయ పొట్టు పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కింద కామెంట్లో చెప్పండి ఎలా ఉంది అనేది. అలాగే